అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కోడుమూరు పట్టణంలో కోట్ల దేశంలో ప్రకాష్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రకాష్ రెడ్డి సార్ గారి అనుచర వర్గాన్నంతా తెలుగుదేశం పార్టీ విజయమైన ధ్యేయం పెద్ద అయినటువంటి ప్రకాష్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి గారిని, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంజరి గారి నారాయణ గారిని గెలిపే ధ్యేయంగా భావించి ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక సంకల్పంతో భారీ మెజార్టీ సాధించే దిశగా ఈరోజు ఈ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీకి గెలిపించడానికి తన పార్టీ కోసం విజయుడిగా ఉండి శక్తివంచన లేకుండా చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా పెద్ద చెప్పారు. వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న అలకలు ఉన్నాయని చెప్పేసి అవి విమర్శలు కుటుంబ తగాలు మన ప్రతి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అందులో భాగంగా మా పార్టీలో అందరూ ఏకతాటి మీకు వచ్చి ఎవరికి ఏం వర్గ వివాదాలు లేకుండా ఈరోజు అంతా కలిసిమెలిసి ఈరోజు నామినేషన్ వేశాం. దస్తగిరి గారు అయితేనేమి, లోక్సభ అభ్యర్థిగా నేను అయితేనేమి, లోక్సభ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాము. ఈరోజు నామినేషన్ వేసి శుభదినాన ఈరోజు అంతా మేము కలయికతో మనమంతా కుటుంబ సభ్యుల్లాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఏకతాటి మీకు ఇచ్చాయి. కాబట్టి ఈ కోడుమూరులో అఖండ మెజార్టీతో ఎప్పుడు కనీ వినలేని మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేగాక పార్లమెంట్ చరిత్రలో, ఎందుకంటే ప్రకాష్ రెడ్డి సార్ గారు సుదీర్ఘ దశాబ్దాల చరిత్ర అనుభవం కలిగినటువంటి కుటుంబం, వారి ఆశీస్సుల మేరకు పంజరి గారి నారాయణ నాకు కూడా అఖండ మెజార్టీ సాధిస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.